లత ఉదయం నుంచి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇంతవరకు మీటింగ్ కూడా రాలేదు. ఏమై ఉంటుంది? లత ఎక్కడ ఉంటుంది? బార్బీ, చెప్పండి మేడం. చాలా టైం అయింది. లత వస్తూ ఉంటుందంటావా? వస్తూ ఉంటుంటుంది. ఈ మీటింగ్ అరేంజ్ చేసింది తను కదా, మరి రాకుండా ఎలా ఉంటుంది? నాకు తెలిసి మామూలుగా రావడం కాదు, చెమటలతో పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. నేను చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నానని అర్థమవుతుంది. ప్రాణాలతో ఉంటానో లేదో తెలియదు, కానీ ఆరోహి గురించి ఆ తల్లి కూతురు చెప్పిన నిజాల్ని మేఘనకి చేరేలా చేయాలి. మేఘన, నేను ఆల్మోస్ట్ చావు నోట్లో తలపెట్టున్నాను. నేను పోయినా సరే ఈ నిజాలు నీకు చేరాలి, తెలియాలి. అందుకే ఈ వీడియో పంపిస్తున్నాను. ఓ 2 వ్యక్తులు నన్ను కలిసి ఆరోహి గురించి కొన్ని నిజాలు చెప్తానన్నారని నీకు చెప్పాను కదా. ఆ తల్లి కూతుర్లు నన్ను కలిశారు. ఆరోహి గురించి మనకి తెలియని, మనం ఊహించని భయంకరమైన నిజాలు చెప్పారు. ఆరోహి ఎవరంటే, ఆ రోజు హోటల్లో నువ్వు స్టింగ్ ఆపరేషన్ చేసావు కదా, అతని కూతురు. వాళ్ళ నాన్న ఆత్మహత్య చేసుకున్నారని పగపట్టింది. అందుకే సడన్ గా అమెరికా నుంచి వచ్చింది. నన్ను బెదిరించి న్యూస్ ఛానల్ కొనుక్కుంది. కానీ ఆరోహి అసలు టార్గెట్ నువ్వు కాదు, నందు. ఆరోహి పతనం చూడాలనుకున్నది, చంపాలనుకున్నది నందుని, నిన్ను కాదు. ఏంటి లత, రన్నింగ్ రేస్ ఎలా జరిగింది? మా వాళ్ళు ఎలా పరిగెత్తించారు? అయ్యో పాపం, పరిగెత్తి పరిగెత్తి చాలా అలసిపోయావు. ఒళ్ళంతా చెమటలు కూడా పట్టేశాయి. ఇదిగో వాటర్ బాటిల్ పట్టుకుని నీ కోసమే రెడీగా ఉన్నాను. ఈ కూలింగ్ వాటర్ తాగి కాస్త కూల్ అవ్వు. కూల్గా మాట్లాడుకుందాం. ఆ రోజు నన్ను ఇలాగే బెదిరించి ఛానల్ని లాక్కున్నావు. ఇప్పుడు కూడా అలాగే బెదిరిస్తే
నేను భయపడిపోయి రేపు బోర్డు మీటింగ్కి రాకుండా ఉంటానని, ఛానల్ నీ గుప్పెట్లోనే ఉంటుందని భ్రమపడుతున్నావేమో. పగటి కళ్ళల నుంచి బయటికి రా. రేపు నువ్వు చైర్మన్గా రిజైన్ చేయడం దగ్గర నుంచి నీ పతనం మొదలవుతుంది. నీ పాపాలకి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఆ మేఘనలాగే నీకు కూడా బాగా ఆవేశం ఎక్కువ సుమి. ఎంతైనా దాని ఫ్రెండ్వి కదా. చూడు పాప, నిన్ను భయపెట్టి ఛానల్ లాగేసుకున్న నాకు ఆ ఛానల్ని ఎప్పటికీ నా గుప్పెట్లోనే పెట్టుకోవడం పెద్ద లెక్క చెప్పు. ఇప్పుడు నిన్నిలా పరిగెత్తించింది ఛానల్ కోసం కాదు. నిన్ను ఇద్దరు వ్యక్తులు కలిసి నా గురించి ఏవో కొన్ని నిజాలు చెప్పారు కదా, అందుకోసం. చెప్పు పాపా, ఎవరా ఇద్దరు వ్యక్తులు? ఏంటి వాళ్ళు చెప్పిన నిజాలు? నిన్ను చాలా తెలివైన దానివనుకున్నాను, కానీ నీకు బుర్ర లేదు. ఏయ్, అవును, ఆ నిజాలు నీ అంతు చూసే ఆయుధాలు. వాటిని మేఘనకిస్తాను కానీ నీకిస్తానని ఎలా అనుకున్నావు అమాయకంగా? ఇవ్వకపోతే చంపేస్తాను. ఆల్రెడీ చావుకి మెంటల్గా ప్రిపేర్ అయ్యే వచ్చాను. ఏయ్, పిచ్చా నీకేమైనా? ఎవడి స్వార్థం కోసం వాడు బ్రతకాలనుకునే జనరేషన్ ఇది. ఎదుటివాడిని ముంచైనా చంపైనా ఎదగాలనుకునే కాలం. మనం బావుంటే చాలు, ఎదుటివాళ్లు నాశనం అయిపోయినా పర్వాలేదు అనుకునే మనస్తత్వం ఉన్న రోజులివి. ఇలాంటి స్వార్థ ప్రపంచంలో బ్రతుకుతూ ఆ మేఘన కోసం చచ్చిపోతానంటావేంటి? బుద్ధి లేకుండా. ప్రతి కాలంలోనూ నీలాంటి దుష్టశక్తులున్నట్టే నాలాంటి మంచి ఫ్రెండ్స్ కూడా ఉంటారు. మేఘన లాంటి మంచి వ్యక్తి కోసం ప్రాణాలివ్వడంలో ఒక తెలియని గర్వం కూడా ఉంటుంది. ఏయ్, మర్యాదగా వాళ్ళెవరో చెప్పు, నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను. చెప్పినా చంపేస్తావు, చెప్పకపోయినా చంపేస్తావు. పాముని తోడేల్ని నిన్ను అంత ఈజీగా ఎలా నమ్ముతాను చెప్పు? ఏయ్, ఏంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావు? మర్యాదగా వాళ్ళెవరో చెప్పు. నువ్వు నన్ను బెదిరించటం కాదు, నిన్ను భయపెట్టే విషయం, ప్రతి క్షణం నిన్ను భయం వెంటాడే విషయం చెప్తాను, విను. నీ పతనానికి మేఘన కౌంట్ డౌన్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. నీ చావుని ఆ దేవుడు కూడా ఆపలేడు. ఇప్పటికైనా నువ్వు నందు మేఘన కాలం మీద పడి తప్పైందని ఒప్పుకో. వాళ్ళ జీవితాల్లో నుంచి తప్పుకో, క్షమించి వదిలేస్తారు. లేదనుకో, నువ్వెవరూ, నీ నిజస్వరూపం ఏంటనేది మేఘన ద్వారా నందుకి తెలుస్తుంది. అప్పుడు నీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకో. వేడుకునే అవకాశం, క్షమాపణ చెప్పుకునే టైం కూడా నందు నీకివ్వడు. నీ పాపాలకి ఫలితంగా దారుణమైన దిక్కులేని చావు చేస్తావు. అలాంటి చావు నిన్ను వెంటాడుతూ వస్తుంది, గుర్తుపెట్టుకో. నన్నే బెదిరిస్తున్నావా?